లేఖనం చెప్తా ఉండగా ప్రభువా, ఇదిగో యొక్క బాకానాదం విని ఎవడైనను తనను సరిచేసుకోలేదో, ఇదిగో నాయన, ఇదిగో మేము చూస్తూ ఉన్నాం ఈ దినాలలో మనుషులు ఎలా ఉన్నారో. ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా, ఇదిగో తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం. ఇట్టిది వదిలిపోవుట ఉపవాస ప్రార్థన అని ఇదిగో నాయన నువ్వు సెలవిస్తా ఉన్నావు. ఇదిగో మేము పోగొట్టుకున్నవన్నీ ఇదిగో తిరిగి పొందుకునే అవకాశాన్ని ఈ 3 దినాల ద్వారా ఇదిగో మాకు అనుగ్రహించడానికి స్తోత్రాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మొదటి వర్తమానంలో మీరున్నారు ప్రభు, నీ స్తోత్రాలు. ఇదిగో రెండవ వర్తమానంగా మీ దాసుడు నిలవబడి మాట్లాడుతూ ఉండగా ప్రభువ, నీ ఆత్మ చేత మీ దాసుని అభిషేకించమని ఇదిగో ప్రభువ, ఈ గ్రామానికి, ఈ సంఘానికి, ప్రజలకి ఇదిగో నాయన నీ జుంటె తేనె దారాల కన్నా అతి మధురమైన నీ మాటలను ప్రభువ ఇదిగో మాకు అందించుమని ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఇదిగో ప్రభువా మీరు ఆశీర్వదించమని, నీ వాక్యం మా హృదయంలో భద్రపరచుకునే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్దామా? హల్లెలూయా. మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు మొదటి దినము, మొదటి రాత్రి మరి ఈ రీతిగా మనం అందరూ ఆయన మందిరంలో చేరి మరి ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. మరి సహోదరులు మరి దావీదు గారు చాలా చక్కని మాటలు దేవుని యొక్క వాక్యాల్లోంచి మనకు తెలియజేశారు. మన ఆత్మ దేవుని రాజ్యంలో చేరాలంటే మన ఆత్మకు కలిగినటువంటి అపవిత్రత, కల్మషాలని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చెప్పండి అమ్మా, ఏం చేస్తారంట? దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నాం? దేవుని స్వరాన్ని ఎందుకు వినలేకపోతున్నాం? దేవుని దర్శనాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే దేవునికి మనకు మధ్య కొన్ని అడ్డుబండలు ఉన్నాయి. హల్లెలూయా. వాటిని ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. ఏమండి? పాపము చేయను నరుడు భూమి మీద ఒక్కడు కూడా ఉన్నాడు? ఎవరన్నా లేరు. అయితే ఆ పాపం నుండి ఎలా విడుదల పొందాలంటే ఆ పాపాన్ని ఒప్పుకోవడం వల్ల, ఆ పాపం విడిచిపెట్టడం వల్ల ఏమండి మనం కనికరించబడతాను వాక్యం చెప్తుంది. మంచిది. సమయంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి మరి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము పాంప్లెట్లో మనం వేసినటువంటి వాక్యాన్ని బట్టి అదే వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ పరిశుద్ధ వచ్చిన భాగం నుండి 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 23వ వచనం. ఎక్కడుందో తెలుసా మీకు అది? ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చదవండి అమ్మ వచ్చిన. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. చాలండి. దేవుడి మాటలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయమందు కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఉపవాస ప్రార్థన గురించి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారండి? వారు ఉపవాసం ఉండి వారి అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకున్నారు. నేను మధ్యాహ్నం 3 విషయాలు మీకు తెలియజేశాను. ఉపవాసము వల్ల మన పాపాల నుండి మనం విడుదల పొందడానికి, మన దోషముల నుండి, మన కలిగిన శిక్ష నుండి తప్పించబడడానికి
ఉపవాసం చేసినటువంటి వారిని మనం చూస్తే కొంతమందిని. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు వారి పాపాలను, వారి దోషాలను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు కూడా తన ప్రజలు పరిశుద్ధత కలిగి జీవించాలని కోరుకునేవాడు ఉన్నాడు. ఒక రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడి మోషేతో అన్నాడు కదా, మోషే, నేను నా ప్రజల యొద్దకు వస్తాను, నా ప్రజలు నా యొద్దకు నువ్వు నడిపించు. ఇదిగో నీ సీనాయి పర్వతం మీదకి వచ్చి నా ప్రజలతో నేను మాట్లాడబోతున్నాను కనుక 3 దినములు ప్రజల్ని పరిశుద్ధపరచు అన్నాడు ఆయన. హల్లెలూయా. నేనేమంటానంటే, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడే ఆ పర్వతం దగ్గరికి రావడానికి ప్రజల్ని పరిశుద్ధపరచమన్నాడు కదా. మరి అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలు దేనికి ఏర్పాటు చేయబడి అంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, దేవుని పరిశుద్ధతను మనం పొందుకోవడానికి, మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ఏర్పాటు చేయబడి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన యొక్క విలువల గురించి కూడా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. నేటి దినాల్లో చాలామంది అన్య విధానాల్లో ఉపవాసం ఉంటున్నారు. అన్యులు కూడా ఉపవాసం ఉంటారు. దేని కొరకు అంటే ఈ లోక పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి, ఈ లోకంలో వారు ఆశించింది వారు పొందుకోవడానికి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో అలాంటి ఉపవాస ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లా. ఏమండి, ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని చేత ఆ ఉపవాస ప్రార్థన అంగీకరించబడాలి. ఎవరికి అంగీకరించబడాలి? దేవునికి అంగీకరించబడాలి. ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట, అతను అంటాడు, నేను వారమునకు ఎన్నిసార్లు అంట? 2 మార్లు ఉపవాసం ఉన్నా అంటాడు. మరి ఉపవాసం ఉండే మన జీవితాల్లో అతను 2 మార్లు ఉపవాసం ఉన్నట్టు, కానీ అతని ప్రార్థన దేవుడు తృణీకరించాడు. అతని ప్రార్థన దేవుడు అంగీకరించాల. కారణం ఏంటి? అతడు ఉపవాసం ఉంటాడు కానీ ఇతరులను ప్రేమించే మనసు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే మనసు. ఏమండి, మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా, ఇతరుల కొరకు రక్షణ కొరకు ఉపవాసం ఉండే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒక యోగ్యమైన మనసుతో మనం ఉపవాసం ఉండాలి. ఒక నియమంలో ఉపవాసం ఉండాలి. ఒక ఆత్మీయమైన గ్రహింపు కలిగి ఉపవాసం ఉండాలి. మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. ఆమేన్. యెహోషువపాతు కూడా ఉపవాసం ఉండి జనులందరిని ఉపవాస ప్రార్థనలో సమకూర్చాడంటండి. ఎవరు? యెహోషువపాతు. మరి దేవుడు అతనికి సహాయం చేశాడా? చేశాడు, చేయలేదా? దేవుని యొక్క ఆత్మ ద్వారా అతను ఏ సమస్య కొరకైతే ప్రజలందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడో ఆ సమస్య గురించి దేవుడు మాట్లాడాడా? మాట్లాడాడు. హల్లెలూయా. నిజంగా మనం ఒక ఆత్మ నియమంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆ ప్రార్థన మన కుటుంబాలకు, మన జీవితానికి, మన సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎజ్రా కూడా ఉపవాసం ఉన్నాడంట. ఈ ఎజ్రా, నెహెమ్యా, ఈ దానియేలు, షడ్రక్, మెషక్ వీళ్ళంతా కూడా బబులోను దేశంలో 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా. అయితే ఈ యొక్క ఎజ్రా దేని కోసం ప్రార్థన చేస్తున్నాడని మనం చూస్తే, నెహెమ్యా కూడా దేవుని మందిరాన్ని నిర్మించడానికి ఉపవాసం ఉండి బబులోను దేశం నుంచి యెరూషలేము వచ్చి దేవాలయం కట్టేటప్పుడు ఉపవాసం ఉండి దేవుని మందిరాన్ని నిర్మించాడు. ఇదే ఎజ్రా బబులోను దేశంలోంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని బట్టి వారు ఉపవాసం ఉన్నారంటే ఏ విషయాన్ని బట్టి అంటే, అక్కడ జరిగింది ఏంటంటే, యెరూషలేములో దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి, బంగారపు పాత్రలు ఉన్నాయా లేవా? యాజకత్వంలో యాజకులు అర్పించే అర్పణలు బంగారపు పాత్రలు కొన్ని ఉన్నాయి. ఆ పాత్రల్ని బబులోను దేశంలో నుండి మళ్ళీ తిరిగి యెరూషలేమునకి తీసుకెళ్ళిపోమని రాజు చెప్పాడంట. వాటిని తీసుకొని, ఆ పాత్రలు తీసుకొని బయలుదేరి వస్తున్నప్పుడు వారికి ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం? ఒకవేళ శత్రువులు
మమ్మల్ని దోచుకొని ఈ దేవాలయపు మరి పాత్రలన్నీ కూడా, మందిరంలో దేవుడు ఏర్పరిచిన పాత్రలన్నీ కూడా దోచుకుంటారేమో, రాజుగారి దగ్గరికి వెళ్ళి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, మాకు సహాయం చేయడానికి సైనికులు పంపించండి అని అడుగుదేమో అని వాళ్ళకి ఆలోచన వచ్చిందంట. ఎవరికి? ఎజ్రాకి, తనతో ఉన్నటువంటి వారందరికి కూడా. అయితే అతడు ఆ విషయంలో రాజుని అడగడానికి మనసు లేదంట. హల్లెలూయా. ఎందుకంటే ఇవి దేవుని ఆలయపు పాత్రలు, ఇవి దేవుని పనిముట్లు కనుక దేవుడే ఈ పనిముట్లను క్షేమముగా శత్రు దేశం నుంచి దేవుడు తన మందిరంలోనికి, తన వాగ్దాన భూమిలోకి నడిపించాలి అని వారు ఉపవాసం ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఏమండి, కొంతమంది ఏమో శత్రువుల నుండి విడిపించబడడానికి ఉపవాసం ఉన్నారు, కొంతమంది ఏమో పాపములు ఒప్పుకోవడానికి ఉపవాసం ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క దేవుని ఆలయములో ఉన్న పాత్రలను దేవుడు మళ్ళీ తిరిగి క్షేమముగా దేవాలయంలోనికి తీసుకురావాలని ఉపవాసం ఉండి, మరి దేవుడు ఆలకించాడా? ఆలకించలేదా? ఆలకించాడు. నేను ఒక మాట చెప్పనా, జీవగల దేవుని పని చేయడానికి ఏర్పాటు చేయబడిన పాత్రలవి. అదే పాత్రలో, దేవుని పాత్రలో, దేవుని యొక్క మందిరంలో వాడబడే వస్తువుల్లో ద్రాక్షారసం పోసుకుని తాగినటువంటి రాజు ఎవరు చెప్పండి? చెప్పండి అమ్మా, ఎవరు? ఎవరు? బెల్షస్సరు. ఏం చేశాడండి? దేవుని పాత్రలో ద్రాక్షారసం పోసుకొని జీవం లేని దేవతలు ఎదుట ఏమండి నాట్యమాడుతూ స్తుతిస్తూ ఉన్నారంట వాటిని. ఈ పాత్రలో నిజంగా ఆ పాత్రలు ఎంత పవిత్రమైనవి తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో ప్రజలకు నేర్పించు అన్నాడు దేవుడు సేవకులకి. హల్లెలూయా. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ప్రజలకు తెలియచేయాలి. జీవంగల దేవుని యొక్క మందిరంలో ఉపయోగపడే పాత్రలో ఉంట ఆ ద్రాక్షారసం పోసుకున్నప్పుడు బెల్షస్సర్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? మెనే టెకెల్ ఓ పార్సల్ అన్నాడు. అంతే, నీ జీవితం అయిపోయింది, నీకు లెక్క దూచేసాను. నువ్వు దేవుని పాత్రలో నుండి ఏమండి నువ్వు ద్రాక్షారసం పోసుకుని అపవిత్రపరుస్తావు అన్నప్పుడు ఆ రాత్రి శత్రువులు వచ్చి బెల్షస్సర్ని చంపేశారంటే. హల్లెలూయా. దేవుడు పవిత్రపరిచిన వాటిని, దేవుడు పవిత్రమైనటువంటి వాటిని మనం అపవిత్రమైనవిగా ఎంచకూడదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పవర్ఫుల్ పాత్రల్ని తీసుకొని వస్తుంటే ఈ ఎజ్రా ఆలోచన చేశాడు, రాజును సహాయం అడుగుదావా? వద్దొద్దొద్దు, ఇవి దేవుని పాత్రలు కనుక దేవుడే వీటిని గమ్యానికి చేర్చాలి కనుక దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య కొరకు వాడబడే పాత్రల గురించి ఉపవాసం ఉండి ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు వాడుకునే పాత్రలుగా దేవుడు మనం నిలబెట్టునుగాక. మనందరం కూడా ఏమండి దేవుని కొరకు వాడబడాలి, ఉపవాసంతో పరిశుద్ధపరచుకుందుముగాక. దేవుడు వాడుకునే పాత్రలుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఏమండి, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ సంగతిని బట్టి ఏమండి దేవుడు వారి మనవిని ఆలకించడం వదిలేశాడా? నేనంట ఏ విషయంలో ఉపవాసుని ప్రార్థన చేస్తావో, దేని కొరకైతే నువ్వు ఉపవాసుని ప్రార్థన చేస్తావో దానిని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. నేను ఎక్కువగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని ఉపవాసం. నేను బైబిల్ బాగా చదువుతున్నప్పుడు నాకు కొంత ఆశ కలిగేది. ఇదిగో అపోస్తులు వాడుకున్నావు కదయ్యా, ప్రవక్తలు వాడుకున్నావు కదయ్యా, ఇదిగో నన్ను కూడా వాడుకొని పరిశుద్ధాత్మ ద్వారా వారిని వాడుకుని నన్ను కూడా వాడుకోమని నేను ప్రార్థన చేస్తుండే. ఎక్కువగా రోజున నేను ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం దేవుడు నాకు బయలుపరిచాడు. ఒక పావురం వచ్చి నా ఎదుట ఒక గుడ్డి పెట్టేసి పావురం వెళ్ళిపోయింది. నాకు ఆ దర్శన భావం అర్థం కాల. ఏంటి పావురం రావడం ఏంటి, గుడ్డి పెట్టడం ఏంటి, అది వెళ్ళిపోవడం ఏంటి? దీని గురించి నేను చాలామందికి అడిగినప్పటికీ నాకు జవాబు చెప్పాల. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ వరమును దయచేయమని దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడు. నేను 7 సంవత్సరాలు ఒక మిషనరీగా పరిచయం చేస్తూ వచ్చాను చాలా సంఘాల్లో, అనేక ప్రాంతాల్లో. కానీ
ఎప్పుడైతే ఉపవాసం ఉండి నేను ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నానో, ఆ తర్వాత మన రాష్ట్రం నుండి మిగతా రాష్ట్రాలు వెళ్ళి పరిచయం చేయడం ప్రారంభించబడింది. హల్లెలూయా. నేనేమంటా అంటే, మనం ఏది అడిగితే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు, బయలుపరచడా, అనుగ్రహిస్తాడు, అనుగ్రహించడా, అనుగ్రహిస్తాడు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు మేము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి స్థితిగతులన్నీ బయలుపరుస్తుంటాడు దేవుడు. ఏమండి, వాళ్ళు చాలా రోధిస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఎవరు ఎక్కడి నుంచో వచ్చాడు, ఏంటి మా గురించి మాట్లాడుతున్నాడు, ఇది మా స్థితి అంతా చెప్తున్నాడు అంటూ ఉంటారు. చెప్పేది నేను కాదు, ఎవరు? ఆ వరం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. హల్లెలూయా. మనం దేని కొరకైతే ప్రార్థిస్తామో ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో మీరు అడగండి, పరిశుద్ధాత్మ వరం నాకు దయచేయమని, భాషల వరం దయచేయమని అడగండి, ప్రవచన వరం దయచేయమని అడగండి. మీ అందరికీ అవసరం లేదా? ఆమె ఒక్కడు కూడా చెప్పట్లా, అవసరం లేదా? మీకు ఒక విషయం తెలుసా? మీరు ఆత్మను పొందుకోకపోతే మీరు దేవునికి మీకు సంబంధమే. దేవుని వాక్యం ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటే దేవుని ఆత్మ ఉన్నవాడే ఆయన వాడు. హల్లెలూయా. దేవుని అడగటం మనం నేర్చుకోవాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఎజ్రా ఆ సంగతిని బట్టి ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడు? ఆలకించడా, ఆలకించలేదా? మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. ఈ ఉపవాసం దేనికి? వారి పాపాలను. హల్లెలూయా. వీరు అపవిత్రతలో ఉన్నారు. ఎక్కడ? బబులోను దేశంలో అన్యుల మధ్య 70 సంవత్సరాలు ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న మనము దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు, అందుకని శనివారం శుద్ధీకరణ కూడిక అంటారు. శనివారం ఏం చేయాలి? ఉపవాసం ఉండి మనం చెప్పాలి, ఉపవాసం ఉండి శుద్ధి చేసుకోవాలి. మనం చాలా మందికి ఉపవాసం అంటే ఎంత భయమో, ఏమైపోతామో ఒక పూట తినిపోతే. నేను అంటాను కదా, ఆధ్యాత్మిక చింతన ఉంటే, ఆత్మైందు తీవ్రత ఉంటే నువ్వు తీర్మానం చేసుకుంటావు, వారానికి నేను 1 రోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే 2 రోజులు ఉపవాసం ఉండాలి, ఇదిగో పలానా దాని కొరకు ఉపవాసం ఉండాలి, నశించున్న ఆత్మల కొరకు ఉపవాసం ఉండాలి. నీలో ఒక భారం ఉంటుంది. హల్లెలూయా. ఈ 70 సంవత్సరాలు వారు అన్ని దేశాలు ఉన్నారు, అన్ని దేవతల మధ్య ఉన్నారు, అన్ని ప్రజల మధ్య ఉన్నారు. తిరిగి వారు వాగ్దాన భూమికి రాబోతున్నారు, జీవగల దేవుని మందిరంలోకి రాబోతున్నారు. వారు మార్గంలో చేసిన పని ఏంటంటే వారు ప్రతిష్ఠించుకున్నారంట. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? ఏం చేసుకున్నారు? ప్రతిష్ఠించుకుని ఏం చేశారు? వారు పాపములను, వారి పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. ఎజ్రానేమో దేవుని మందిరములో పాత్రల కోసం, వెండి బంగారపు పాత్రల కోసం ఉపవాసుని ప్రార్థన చేశాడు. ఈ యొక్క నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచడానికి, ప్రత్యేకపరచడానికి, ప్రత్యేకమైన జనాంగముగా ఉండడానికి ఏమండి వారిని ఉపవాసం ప్రతిష్ఠించాడంట. హల్లెలూయా. ఏమండి, ఇందాక దావీదు గారు చదివించారు కదా, సంఘం అంట పవిత్రమైనది గాను, నిర్దోషమైంది గాను, నిష్కలంకమైంది గాను తన ఎదురు నిలబెట్టుకోవడానికి వాక్యమనే ఉదక స్థానం ఏంటంట చెప్పాలి. ఉదక స్థానం అంటే దేంతో వస్తున్నాను? వాక్యంతో వస్తున్నాను. ఉదకం అనగా నీరు. వాక్యం అనే నీరు ద్వారా మనలో ఉన్న అపవిత్రతను, ఏమంటే మనలో ఉన్న దోషాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఏమంటే ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించమన్నాడు దేవుడు. ఈ ఊరికి ఏర్పాటు చేసినవి కాదు. బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? మాట అంటాడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూడండి, నేను మీకు తెలియజేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి.
గమనించండి ఈ మాట. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఎప్పుడంట? ఎప్పుడో రాసిన మాటలో ఈ మాట ఎందుకు పెట్టాడు? బైబిల్ అంట, దేవుని వాక్యం అంట భూత భవిష్యత్తు వర్తమానాలకు సంబంధించినట్టది. ఇది జరిగిపోయింది, ఇది మనకు కాదంటారు, కుదరదు అక్కడ. ఇది ఇంతటితో మన తరానికి అని సరిపెట్టుకోవడానికి అవకాశం లేదు. నేడు, ఇప్పుడు, నాడు కొన్ని పదాలు రాయబడి బైబిల్ గ్రంథంలో ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు ఇప్పుడైనను ఏమండి మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. ఏం చేయాలి ఉపవాస ప్రార్థనలో? ఏం చేయాలి ఉపవాస ప్రార్థనలో? కన్నీరు. ఎప్పుడు వస్తుంది కన్నీరు? నీ మనస్సు దేవుని మీద ఆధారపడితే ఏమొస్తుంది నీకు? దేవుని ప్రేమ నీకు అర్థమైతే, దేవుని కృప నీకు అర్థమైతే, దేవుని ఆలోచనలు నీకు అర్థమైతే, దేవుడు ఎంత పవిత్రమైన వాడో నీకు అర్థమైతే, నువ్వెంత పాపభిస్థితిలో ఉన్నావో, ఈ నికృష్టమైన నీచమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామో అది నీకు అర్థమైతే ఏమండి కన్నీరు నీ హృదయం నుండి పొంగుకొస్తుంది. హల్లెలూయా. ఒక సుంకరి అంటున్నాడు, తండ్రి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా నేను గుండె బాదుకుంటూ ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఆ పశ్చాత్తాపం నీలో ఉందా? ఆ పశ్చాత్తాపం నాలో ఉందా? ఆ కన్నీరు నీలో నాలో ఉందా? అలాంటి భావము, అలాంటి ఏమండి దుఃఖం మనలో ఉందా? దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి పాపములను, వారి పితరుల పాపములు ఒప్పుకుంటూ ఏడుస్తున్నారంట. హల్లెలూయా. మరి 3 దినాలు కూడా నశించుచున్న ఆత్మల కొరకై మన కన్నీరు విడుచుదుముగాక. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మన కుటుంబాల రక్షణ కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు కన్నీరు వేరులై పారునుగాక. ప్రార్థన చేద్దాం వద్దా? కన్నీరు విడుద్దామా లేదా? వారు ధన్యులు. ఏమండి ఎవరంటే ధన్యులు ఈ లోకంలో? దుఃఖపడిన వారు ధన్యులు అంటే ఈ లోకంలో. ఏమండి ఆత్మ విషయమై దుఃఖపడి వారు ధన్యులు. అయ్యో ఈ ఆత్మ నశించిపోతుంది, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దేమో, ఈ ఆత్మ అరలోకి వెళ్ళకపోతే ఎలా, ఈ ఆత్మ దేవుని ఆత్మతో లీనమయ్యాలో అవ్వాలి, నా ఆత్మ దేవుని ఆత్మతో కలిసి దేవుని భాష మాట్లాడాలి. ఎదుగో దేవుని ఆత్మ నా ఆత్మ కలిసి నా దేవదూతల భాష మాట్లాడాలి. అది భారం నీళ్ళు లేకపోతే నువ్వు పరిపూర్ణుడు అవుతావా? అవలేము. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఆత్మ విషయమై నువ్వేం చేయాలి చెప్పండి? దుఃఖపడాలి. హల్లెలూయా. యేసయ్య కూడా ఈ లోకంలో శరీరానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో దుఃఖపడ్డాడా లేదా? దుఃఖపడ్డాడు లేదా? మాట్లాడరేంటి? ఏమండి ప్రార్థన చేయాలి మనం దుఃఖపడి. ఏమండి పరిశుద్ధపరచుకోవడానికి ఇక్కడ ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమండి మరొక మాట జ్ఞాపకం చేస్తాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. దయచేసి చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని. నీవు పోయి షూషానులో కనబడిన యూదులందరినీ సమాజ మందిరముగా సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికర్తలను కూడా ఉపవాసముందుము. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేని గురించి ఉపవాసం ఉంటుందామా? దేని కొరకు ఉపవాసం ఉంటుంది? ముద్దుకై కోసమా? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది. 3 దినములు ఏం చేయలేదంట? అన్నపానములు చేయలా. తన జాతి ప్రజలు నశించిపోతున్నారు కనుక నేను మన జాతి ప్రజల కొరకై రాజును వేడుకోవడానికి నేను రెడీగా ఉన్నా. నేను రాజు దగ్గరికి వెళ్తాను. రాజుగారు పిలవకుండా వెళ్ళడం నేరం. అదే మరణశిక్ష విధించబడేటువంటి నేరం. అలాంటి పరిస్థితుల్లో
నా ప్రజలు నశించిపోతున్నారు, శాస్త్రం చేయబడింది, ఇంకొక రోజులో అంటే ఇంకా కొన్ని రోజుల్లో వారు సంహరించబడతారు. అయితే నేను రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను రాజు దగ్గరికి వెళతాను, మీరు ఒక పని చేయండి, నా నిమిత్తము ఉపవాసం ఉండండి 3 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. నశించున్న ప్రజలను రక్షించడానికి, ప్రాణ త్యాగం చేయడానికి నేను సిద్ధపడింది. ఎవరు? ఎస్తేరు. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకు ఎస్తేరుకు తోడుగా ఉండడానికి ఆ సంఘమంతా లేదా ఆ యొక్క యూదులందరూ చేయాల్సినటువంటి పని ఆమె కోరుకుంది. ఏంటి తెలుసా? ఉపవాసం ఉండండి. హల్లెలూయా. ఏం చేయాలంటే చెప్పండి, మనం కూడా ఏం చేయాలి? నశించుచున్న ఆత్మల కొరకు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఏమండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? వారు అన్నపానములు మాని, ఎస్తేరు అంటే తాను తన చెలికత్తలందరూ కూడా కలిసి, యూదులందరూ కలిసి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటండి. ఆ తర్వాత రాణి బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళిందంటండి. ఎస్తేరును చూడంగానే రాజు, ఏమండి, ఎస్తేరు చూడంగానే దయ పుట్టిందంట. ఎవరికి? రాజుకి. ఏమండి, ఎందుకు దయ పుట్టింది? ఎందుకు దయ పుట్టింది? ప్రార్థనలు. ఆమేన్ చెప్పండి. ఎందుకు దయ పుట్టింది? ప్రార్థనలు. దేవుడు అతని హృదయాన్ని తెరిచాడు. ఎవరి హృదయాన్ని? రాజు హృదయాన్ని తెరిచాడు. ఎస్తేరు చూడంగానే రాజు మనసు పులకించిపోతుందటండి. ఏమని అడగాలి? ఎందుకు వచ్చావు నా దగ్గరికి? పర్మిషన్ తీసుకోవాలి, నీకు తెలీదా? రాజు పోళ్ళంతా బిజీలో ఉంటాడు, అవునా కదా? రాజు ప్రవేశపెట్టమంటేనే ఎవరైనా ప్రవేశపెట్టాలి. ఎవరు అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళి వీలు, రాణితో సహా. కానీ రాణి అయిన ఎస్తేరు వెళ్ళగానే రాజుగారు కుర్చీ మీద కూర్చుని టక్కన లేచిపోయి, ఎస్తేరు ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు. ఇంకో మాట్లాడుతున్నా చెప్పనా? ఈ రాజ్యంలో సగమట్టుకు నీకు ఇచ్చేస్తా. ఆమేన్, హల్లెలూయా. అడిగిందా రాజ్యాన్ని? అసలు ఎవరన్నా అలా అంటారా? అడిగితేనే దిక్కులేదు ఇప్పుడు ప్రస్తుత కాలంలో, అవునా కదా? ఏదైనా కావాలని అడిగితేనే ఎవరెవట్లా. కానీ రాజు అంటున్నాడు, ఎంట పడుతున్నాంట రాణి అంట. ఏమని? నీకేం కావాలి ఇస్తారు? ఎందుకు వచ్చావు? నువ్వు నా కబురు చేతి నేనే వచ్చావుగా, ఎందుకు? కమాన్ కూర్చో, నా పక్కన కూర్చో, నీకేం కావాలి చెప్పు. రాజు రాణి చుట్టూ తిరుగుతున్నాడంట. కారణం గట్టిగా, కారణం కారణం కన్నీరు, కారణం రోదన, ఏమండి, కారణం భారం, కారణం నశించిపోవడం ఇష్టమో లేదు. దేవుని ప్రజలు విడుదల పొందాలని సిద్ధపడింది. మరి ఈ రోజున సంఘము కూడా వధువుతో పోల్చబడింది. దేంతో పోల్చబడిందండి? చెప్పాలి. దేంతో పోల్చబడింది? రాణితో పోల్చబడింది. మన రాజు పరలోకమందున్నాడు. మరి వధువు సంఘము. ఈ సంఘం కూడా అనేక ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలా వద్దా? చేయాలా వద్దా? నీ సంఘ ప్రార్థన, ఏమండి, ఈ వధువు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, ఆలకించడా? మనం కూడా ప్రార్థన చేయాలి, మనం కూడా మొరపెట్టాలి. ఏమండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రభావము గలది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన నిన్ను ప్రత్యేక పరిస్థితి, ప్రార్థన నిన్ను పరిశుద్ధ పరిస్థితి. ఎస్తేరు తన జాతి ప్రజల కొరకు ప్రార్థించింది. నెహమ్యా ప్రజలు పరిశుద్ధపరచడానికి కూడా, పాపములు ఒప్పింప చేయడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడు. ఎజ్రా దేవుని మందిరంలో పాత్రల కొరకు, వాటి రక్షణ కొరకు, సంరక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన. మళ్ళీ అడుగుతానని చెప్పండి, మరి ఎజ్రా దేని కొరకు ప్రార్థన చేశాడు? దేవుని పవిత్రమైన పాత్రలకు దేవుడు క్షేమంగా మందిరంలోకి తీసుకెళ్ళిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేశాడు. నెహమ్యా దేని కొరకు ప్రార్థన చేశాడు? ప్రజలు పరిశుద్ధపరచడానికి, దేవుని మందిరంలోకి ప్రజలు చేరాలంటే అన్ని జనుల నుండి అపవిత్రత పొందుకున్న వారు పవిత్రపరచబడాలని ఉపవాసం ప్రార్థన చేశారు. మరి ఎస్తేరు దేని కొరకు ప్రార్థన చేసింది? తన జాతి ప్రజలు నశించిపోతున్నారని, రక్షించబడాలని, దేవుని ప్రజలకు విరోధంగా చేయబడిన శాసనము కొట్టివేయబడాలని ఆమె ప్రార్థన చేసింది. హల్లెలూయా. ప్రార్థన చేసిన ప్రతి వారు భారం కలిగి చేశారు. మరొక మాట జ్ఞాపకం చేస్తా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూద్దాం.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అంతటా నేను గోనిపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరగం చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము గల భీకరుడువగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధాదేశ జనులందరికీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ఒప్పుకుంటున్నాడంటే ఎవరండి? అంటే పాపాలను ఒప్పుకోవడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారంట. ఈ దానియేలు ఎంత గొప్ప భక్తుడంటే, యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇజ్రాయెల్ దేశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలు కానాను దేశంలోంచి బబులోను దేశం వెళ్ళిపోతారు. అక్కడ 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశం విశ్రాంతి పొందుతుంది అనే ప్రవక్తని యిర్మీయా ద్వారా ప్రవచించబడినట్లుగా వీళ్ళు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలం వెళ్ళిపోయారంట. ఎక్కడికి? బబులోను దేశం. 70 సంవత్సరాలు అయిపోతుంది. ఈ దానియేలు అనేవాడు ఏం చేశాడంటే గ్రంథాలను పరిశీలించాడు, గ్రంథాలను చదివాడు. ఏ కాలంలో దేవుడు ఏం చెప్పాడు, ఏ ప్రవచనం చెప్పాడు, అది ఎలా నెరవేర్చబడింది, అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది, నెరవేర్చబడిన తర్వాత దేవుడు తన ప్రజలను ఎలా విడిపిస్తాడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి దానియేలు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. 21 రోజులు. ఎన్ని రోజులండి? 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటేనే రాట్ల జనాలు. ఎన్ని రోజులు ఉన్నారంట? 40 రోజులు, 21 రోజులు, 12 రోజులు, 3 రోజులు ఇలా ప్రతిష్ఠించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్న ప్రతి సంఘాలు అభివృద్ధి చెందని ఆమె చెప్పరేంటి? హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ యొక్క దానియేలులో ఉన్న భారం గమనించినట్లయితే యిర్మీయా ద్వారా చెప్పినట్లుగా చెప్పబడిన ప్రవచనాన్ని బట్టి 70 సంవత్సరాలు మనం ఈ దేశంలో ఉన్నాం. ఇప్పుడు అయిపోయింది 70 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా విడిపిస్తాడు దేవుడు, ఎలా నడిపిస్తాడు దేవుడు, ఎలాగ గమ్యం చేరుస్తాడు అని చెప్పి ఆలోచన చేసుకొని తన మనసును నిబ్బరపరచుకొని 21 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఎక్కడ? బబులోను దేశంలో. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని పొగుడుతున్నాడు. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడువు, ఎంత శక్తిమంతుడువు, మా పితరుల దేవుడువు, నీ సేవకులైన ప్రవక్తల ద్వారా ఎదుగు నీ ఆజ్ఞలు ఇచ్చావు, నీ కట్టడలు ఇచ్చావు, ఇలా నడుచుకోమని చెప్పావు. కానీ మా పితరులు యోధా ప్రజలు మేమంతా కూడా దుర్మార్గులమును దోషులమును పాపులమై ఉండి నీ మీద తిరుగుబాటు చేశాము, నీకు విరోధంగా పాపం చేశాము. దాని కర్మ ఫలితమే ఈ 70 సంవత్సరాలు బానిసత్వం. కనుక ఈ ప్రజల్ని నువ్వు ఎలా విడిపిస్తావు నాయనా అని చెప్పేసి కనిపెట్టి ప్రార్థన చేస్తానంట. హల్లెలూయా. ప్రజల విడుదల కొరకై దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నేను ముగిచ్చేస్తాను. మరొక మాట చదివి ముందుకెళ్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. తీశారందరూ? లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రెయింబగళ్ళు సేవ ఎవరేమా
ఎంత గొప్ప భక్తురాలండి ఏమా. 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసిందంటండి. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాల వయసు ఉంది? అది చదవండి అమ్మా, కంప్లీట్గా చదవండి, వచ్చిందని నాకు అర్థమైంది. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు ఎన్ని సంవత్సరాలంట? 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలంట? సంవత్సరం ఎన్ని సంవత్సరాలు చేసింది? 7 సంవత్సరాలు వివాహమైంది. సంవత్సరాలు చేస్తే భర్త చనిపోయాడు. భర్త చనిపోయినాక ఆమె ఎక్కడి నుండి మొదలుపెట్టింది చెప్పాలి? ఎక్కడి నుండి మొదలుపెట్టింది? దేవుని మందిరంలో ఉండడం మొదలుపెట్టింది. దేవుని సన్నిధిలో గడపడం మొదలుపెట్టింది. దేవుని మందిరంలో గడుపుతుందంట. దేవుని మందిరం దాటి బయటికి, నేను ఒక మాట చెప్పనా, దేవుని మందిరంలో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలామంది దేవుని మందిరంలో గడపరు, ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటారండి. ఒక ఏజ్ వచ్చినాక మనం ఎక్కడ గడపాలి? ఏమండి, ఒక 45 సంవత్సరాలు లేకపోతే ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం దేవుని మందిరం విడిచిపెట్టకూడదు. ఏం కూడా ఎక్కడ ఉంది? మందిరాన్ని ఉడుచుకుంటా, చేపలు వేసుకుంటా, దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఉందంట. ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుండేదంట. ఆ సంఘంలో ఏదన్నా జరగబోతుంటే ఆమె ప్రవచనం చెప్పేదంట. ఏమండి, ఆ ప్రవచనం చెప్పేదంటండి. అంతేగాని మందిరాన్ని విడిచేసి ఆ కొంప ఈ కొంప అక్కడికి ఇక్కడ తిరిగేసి అక్కడికి ఇక్కడ కొండలు చెప్పేది కాదు. ఈ రోజున కొండగత్తులు ఎక్కువైపోయారండి. ఏమవుతుంది అక్కడ? దేవుని రాజ్యం నిర్మాణము పాడైపోతుంది. కుటుంబాలు కోల్చబడుతున్నాయి. అందుకనే తిమోతి అంటాడు, తిమోతి ఏమండి, ఇదిగో సంఘములో కొందరు వృద్ధులు కొండగత్తులై అబద్ధములు కల్పించుచు కుటుంబాలనే వాళ్ళని హెచ్చరించాలి. ఏం చేయాలంట? ఎవరి పని పాడైపోతుంది? దేవుని పని పాడైపోతుంది. నువ్వు దేవుని పని పాడు కాకుండా ఉండాలంటే మందిరములోనే ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ఆ దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ నోట దేవుని మాట దేవుడు ఉంచునుగాక. ఈ అన్న ప్రార్థించేటువంటి జీవితం కలిగి ఉంది కనుక దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుని ఆయన రాకడలో ఆయన్ని చూసే ధన్యత నీకు కలుగుతుందని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎవరిని చూసే ధన్యత? యేసయ్య పుట్టాడా? పుట్లా. యేసయ్య పుట్టకముందే ఆమె దేవాలయంలో పనిచేస్తుంది. ఆమె దేవాలయంలో ఉపవాసం ఉంటుంది. ఆ గ్రామం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ ప్రాంత ప్రజల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తుంది. ఆమె కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసి మిగతా జీవితం అంతా పరిశుద్ధమైన జీవితం జీవించింది ఆమె. హల్లెలూయా. ఆమె మాటలో పవిత్రత ఉంది, ఆమె ఆలోచనలో పవిత్రత ఉంది, ఆమె ప్రార్థనలో పవిత్రత ఉంది. ఆమె నోట పవిత్రమైన మాటలు. మన ప్రార్థన చేస్తాం, బూతులు మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం, ఇతరులను దూషిస్తాం. మరి ఏది పవిత్రత? నా మాటలు కొంతమందికి బాధ కలిగి ఉంటాయి, కానీ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందిన మనము పవిత్రుడైన దేవుణ్ణి ఆరాధించే మన జీవితాల్లో కూడా మన మాటలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? పవిత్రంగా ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో మెస్సీని చూచే వరకు నువ్వు చనిపోవు. లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో ఇదే దేవాలయంలోకి వస్తాడు ఆయన. నువ్వు ఆరాధించి, నువ్వు కనిపెట్టి, నువ్వు ప్రార్థిస్తున్నావు కదా ఇజ్రాయెల్ విమోచన కొరకు, మెస్సీ కొరకు, రక్షకుడు కొరకు. ఆ రక్షకుడిని నీ చేత్తో నువ్వు ఎత్తుకునే వరకే, అతని గురించి సంతోషించే వరకు నీకు మరణం లేదన్నాడు. అంతే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ భక్తిలో నిరీక్షణ ఉందా? నీ భక్తిలో ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు, నీ కొరకు పరలోక రాజ్యం స్థానము సిద్ధపరచబడిందని ఆ యొక్క జవాబు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకోగలుగుతున్నావా? అలా పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఈ అన్నటువంటి ఇక విధవరాలంట
ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టండి. అలా ఎత్తుకుందా లేదా ఏసైని? ఎత్తుకుందా? ఎత్తుకుంది. నయమా అనేటువంటి ఇంకొక ప్రవక్త ఉన్నాడు, సుమయో అనేటువంటి ప్రవక్త. అతనికి కూడా దేవుడు మాట్లాడే ముందుగానే పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, మస్సీ వచ్చే వరకే, ఇశ్రాయేలు విమోచకుడు వచ్చే వరకే, నువ్వు అతను ఎత్తుకుని అతను చూసే వరకే నీకు మరణం లేదని చెప్పిందంటండి. హల్లెలూయా. అతను ఎక్కడో వృద్ధుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని దేవాలయం తీసుకొచ్చారో, ఆయన దేవాలయం అడుగు పెట్టగానే వీళ్ళు ఆత్మపూర్లు అయిపోయారంట. హల్లెలూయా. నేనంతా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే, ఆత్మ సంబంధమైన మనుషులు కలుసుకున్నప్పుడు నీలో ఆత్మ ప్రభావం కనబడునుగాక, ఆత్మ ప్రేరణ కలుగునుగాక. ఎలిజబెత్ గర్భంతో ఉంది, మరి పరిశుద్ధాత్మ చేత మరి గర్భం ధరించింది. ఈ ఎలిజబెత్ని చూడడానికి మరీ వెళ్ళినట్టునే దేవుని ఆత్మతో నిర్మించబడినటువంటి శిశువు లోపల ఉన్నప్పుడు ఆ వ్యక్తి యోహానుకి సమీపంగా, యోహాను తల్లి ఎలిజబెత్కి సమీపంగా రాగానే నాట్యం ఆడుతున్నాడంటే లోపల యోహాను. హల్లెలూయా. ఒకే ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు వచ్చినప్పుడు, వారు కలిసి ప్రార్థించినప్పుడు, వారు ఏకీవించినప్పుడు అభిషేకము ప్రతి వారిపై దిగొచ్చునుగాక. అలాంటి ఐక్యపరిచే ఆత్మ మనం కలిగిన వారుగా ఉన్నామా? కొంతమంది ప్రార్థన చేసి సిరాకు వచ్చేది, ఎప్పుడు ముగిస్తారా అని పెడుతుంది అనమాట. వాళ్ళ ప్రార్థనలన్నీ పొడి పొడి ప్రార్థనలే, వాళ్ళ ప్రార్థనలన్నీ ఎత్తు పొడుపు ప్రార్థనలే. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే మన హృదయం కరిగిపోతూ ఉంటుంది, మన హృదయం విరిగిపోతూ ఉంటుంది, మన హృదయంలో ఒకలాంటి భారం వస్తుంది, మన హృదయంలో దుఃఖం వస్తుంది. కారణం ఏంటంటే దేవుని ఆత్మతో అతను నింపబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆత్మ భారము ఒక కట్టె మండుతున్నప్పుడు మరొక కట్టె కూడా అస్సగా అంటుకుంటూ ఉంటుందంట. ఈ ఉపవాస ప్రార్థనలో అట్టి అగ్ని ప్రతి వారిని రగిలించునుగాక, ప్రతి వ్యక్తిని అగ్ని తాకునుగాక, అగ్ని చేత వారి పాపాలన్నీ కాల్చివేయబడునుగాక. అపోస్తులందరూ కూడా మండుతూ ఉన్నారంటండి. మరి ఈ రోజున సంఘంలో మనం మండుతున్నావా? మనలో ఏకభావం ఉంటుందా? ఏక మంట ఉంటుందా? ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ స్థలములోకి వచ్చిన ప్రతి వారిని తాకునుగాక, అభిషేకించునుగాక. ఆనాడు ఆ మేడగదిలో ఉన్న అనుభవం ఈ మందిరములో ప్రతి వారు పొందుదురుగాక. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, హన్న 24 సంవత్సరాల వయసు అండి. ఎంత వయసు? ఎంత? 24 సంవత్సరాల వయసు. ఆ వయసులో కూడా ఆమె ఏం చేసిందంటే ఉపవాసం ఉండి, చేతండా వచ్చినాను ఒకసారి ముగిచ్చేస్తా, అయిపోయింది. 84 సంవత్సరములు వెధవరాలయుండి దేవాలయం విడువక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం విడువక? మన దేవాలయం విడిచేస్తాం, ఇల్లు విడిచి రాలేం బయటికి. మనం ఇల్లు విడిచి ఏమో దేవాలయం విడతలేదంట. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడండి. ఈ రోజు నువ్వు దేవాలయం విడవకుండా ఉండు, దేవాలయం విడుస్తున్నావు కనుకనే జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. దేవుని మందిరాన్ని విడవకూడదు మనం, దేవుని మందిరంలో క్రమాన్ని విడిచిపెట్టకూడదు మనం, దేవుని సన్నిధిలో ఏకీవించి ప్రార్థించే వారికి మనం ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమండి, కొంతమంది ఏమండి అప్పుడప్పుడు కనపడతారు. ఎక్కడ? దేవుని మందిరంలో. క్రిస్మస్ పండుగల అడవుల్లో అయితే, ఈస్టర్ అడవుల్లో అయితే పాస్టర్ గారు నిద్రపానీను. ఏంటంటే పాస్టర్ క్రిస్మస్ అవుతుంటే క్యారల్స్ పెట్టరా అంటాడు. అడొక 90 వేసుకొచ్చిగా అడవుడి చేస్తా ఉంటాడు. ఇలా ఉంది భక్తి. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను కదా, దేవాలయము విడవకుండా నువ్వు ఉండాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆమె నీకు దేవుని రాజ్యముని గురించి, దేవుని రాకడ గురించి భయం నీలో ఉంటే నువ్వు దేవాలయాన్ని విడిచిపెట్టలేవు నువ్వు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని సేవలో పరుగులెత్తుతున్నప్పుడు శరీరం అలసట వచ్చేసి, ఇదిగో 2 రోజులు రెస్ట్ తీసుకుందాంలే అనిపిస్తుంది. కానీ మోకరించగానే ఉదయం పూట దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది. ఇంతమంది నశించిపోతున్నారు కదా, నువ్వు దేవుని వాక్యం ప్రకటించి కొంతమందిని దేవుని నా రాజ్యంలోకి నడిపించవా, కొంతమందిని బలపరచవా, కొంతమంది ఆదరణ లేకున్నారని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు
హృదయం తప్పించిపోద్ది, మళ్ళీ వెంటనే పరుగులెత్తుతూ ఉంటామా. హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో మనం భారం కలిగి ఉండాలా. నీకు స్వాత పడించడం రాకపోవచ్చు, ఏమండి, నువ్వు ప్రార్థిస్తే దేవుని మధ్యలో కూర్చొని సేవకుల కొరకు ప్రార్థిస్తే, నీ గ్రామంలోని ప్రజల కొరకు ప్రార్థిస్తే, నశించున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తే పరలోకంలో నీకు ప్రతిఫలాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావు. ఆమేన్ చెప్పరండి. నీకు అవసరం లేదా? భారం కావాలి మనలో ప్రేమ దేవుని బిడ్డలారా. ఏమి విడవలేదంట, దేవాలయం విడిచిపెట్టేస్తున్నాం మనం, కానీ ఈమె దేవాలయం విడవలేదంటండి. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో ఏం చేస్తుందంట? ఎప్పుడు రేయి అంటే ఇటే, రేయి అంటే నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. రేయి అంటే పగలు అంటే ఉదయం, రేయింబగలు అంటే ఒక రాత్రి లేదు పగలు లేదు. ఏం చేస్తుంది? చేపలేస్తుంది, ఉడుతుంది, దేవుని మందిలో పరిచయం చేస్తుంది, సేవకులు నీళ్లు పెడుతుంది. కనీసం కొంతమంది సేవకులు మంచి నీళ్ళు కూడా ఇవ్వరండి అండి. కొంతమంది బరకాలి అంటే, నేను బరకాలు వేయాలా, నా లెవెల్ ఏంటో తెలుసా? నువ్వు అలా అనుకున్నావంటే నువ్వు ఆత్మీయతలో అంత మెచ్యూర్ అయిన వ్యక్తివి కావు. ముందు పరిచర్య చేయాలి. ఆమె దేవాలయంలో పరిచర్య చేస్తుందంటే పరిచర్య చేసేటువంటి ఈ వ్యక్తిని ఏమంటే దేవుడు దర్శించే వ్యక్తిగా ఈ వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరిన మనం హృదయాలు తీరుద్దామండి. ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఏమండి, ఎజ్రా దేనికోసం ప్రార్థించాడు చెప్పండి? వీటన్నిటిని ఒకసారి కంప్లీట్గా మనం చెప్పుకొని ముగించుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఎజ్రా దేని కొరకు ప్రార్థన చేశాడు? దేవాలయపు పాత్రల కొరకు, వాటి యొక్క క్షేమం కొరకు, దేవుని మందిరంలో చేర్చబడి నిమిత్తం వాటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నెహమ్యా దేని కొరకు ప్రార్థన చేశాడు? అన్య జనులోంచి ప్రజలు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని మందిరంలోకి నడిపించడానికి నెహమ్యా నాయకత్వంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎస్తేరు దేని కొరకు ప్రార్థన చేసింది? తన ప్రజల కొరకు, నశించుచున్నటువంటి తన ప్రజలు ఆ చట్టం నుండి, ఆ శాసనం నుంచి విడిపించబడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ తర్వాత మనం హన్నాను చూస్తే, హన్నా దేనికోసం ప్రార్థన చేసింది చెప్పాలి? హన్నా దేనికోసం ప్రార్థన చేసింది? మెస్సీని చూడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు విన్నాడా లేదా? ఆ ధన్యత ఇచ్చాడా లేదా? ఈ రాత్రి ఈ వాక్యం నీకు కూడా అలాంటి ధన్యత అనుగ్రహించునుగాక. ఈ 3 దినాల్లో దేవుడు నిన్ను బలపరచునుగాక, బలమైన పాత్రలుగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. ఈ మొదటి దినాన్ని దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డారా, కనుక ఈ రాత్రి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె తల్ల వంచని ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. దయచేసి 2 చేతులు ఆకాశం వైపెత్తి మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డారా, ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో మొరపెడదాం. దయచేసి కొద్ది నిమిషాలు మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందామండి. దయచేసి తల్ల వంచండి. మన గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది యవ్వన బిడ్డలు పాడైపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి మంచాల మీద ఉన్నారు, ఎంతమంది రోగులైపోయి ఉన్నారు, హాస్పిటల్ పాలైపోయారు, ఎంతమంది డ్రగ్స్ కలబడిపోయారు యవ్వన బిడ్డలు, ఎంతమంది పాపములు వ్యభిచార కోపంలో పడిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది త్రాగుడుకు బానిసలైపోయారు. వీళ్ళందరూ బాగుపడాలంటే నువ్వు ప్రార్థన చేయాలా? నువ్వు మారు అంటే ఎవరు మారరు. నువ్వు దేవాలయంలో ప్రార్థన చేస్తే, దేవాలయంలో మొరపెడితే, దేవాలయంలో అంగలారిస్తే ప్రార్థన చేయి. దయచేసి ప్రార్థన చేయి. నోరు తెరవండి దయచేసి ప్రేమ దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా.